ఎక్కడ హీరోయిన్ నేను ఒక సెట్ మొత్తం నేను ఒక ఆడపిల్లని అదైతే ఎప్పుడు ఉండేది కదా పాపం. నేర్చుకోవాలి అనే తపన, ఎక్కడ పెద్దగారు చేస్తారని ఆ భయము అన్నీ తను జాగ్రత్త, సీన్ పేపర్ ఎప్పుడు చేతిలో ఉంటాం. సో ఆ జాగ్రత్తలు బాగా తీసుకోవటం చాలా మంచిగా అనిపించింది. సో ఫస్ట్లో కొంచెం అరే ఊరికాని ఊరు తీసుకొచ్చాము, ఇంత పెద్ద క్యారెక్టరు, 20 సినిమాలు చేసిన హీరో, పక్కన 150 సినిమాలు చేసిన కమెడియన్, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్స్ ఎక్కువ ఉంటాయి. ప్రవీణ్ గారిది అను మన హీరో గారిది, కొన్ని రవి కాంబినేషన్స్ ఉంటాయి. వీళ్ళందరూ చెడు కూడా ఆడుకునే ఎక్స్పీరియన్స్ ఉన్నాడు. ఫస్ట్లో కొంచెం ఆలోచించాను కానీ వెంటనే తను అడాప్ట్ చేసుకుని పికప్ అయిపోయి, కాదు ఏంటంటే తను కాట్ చెప్పగానే వాళ్ళ మీద కౌంటర్ లేస్తుంది, కెమెరా చెప్పగానే ఇదే. నేను చెప్పేవాడిని నువ్వు ఆఫ్ కెమెరా ఎలా అయితే ఉంటామో అలాగే న్యాచురల్గా ఉండాలంటే మెల్లగా అడాప్ట్ చేసుకొని కొన్ని సీన్స్ అయితే అసలు ఎరగ తీసేసిందండి. ఇమోషన్ సీన్స్ అయితే మనకి ఒళ్ళు గగురు పొడుస్తుంది, అంత అద్భుతంగా నటించింది. ఫస్ట్ సినిమాకి అలా చేయగలిగిందంటే షీఈస్ లాంగ్ వే టు గో. ఫస్ట్ ఏమో ఆన్లైన్ క్లాసులు నేర్చుకున్నట్టు తెలుగు సినిమా చూసేసి తెలుగు నేర్చేసుకుంది. ఇప్పుడేమో మంచి స్టూడెంట్ వచ్చాను కదా, మళ్ళీ నా మీద ఎవరు కౌంటర్లు వేద్దని. అసలు ఎంత ప్రిపేర్డ్. సో మీరండి అంటే ఇంతమందితో వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి ఏదైనా ఇబ్బంది అవ్వటమా, లేదంటే ఇంకేదైనా కాంప్లెక్సిటీ రావటమా, అంతమందిని కోఆర్డినేట్ చేయడం ఇదంతా? అయితే ఇంత పెద్ద ఆర్టిస్టులు 1 by 1 ప్రాజెక్టులో యాడ్ అవుతున్నప్పుడు ప్రాజెక్ట్కి ఎప్పుడైతే విలువ పెరుగుతూ ఉంటుందో తెలుస్తుందో అది ఆబ్వియస్లీ అది మంచి పని అని తెలుస్తూ ఉంటుంది. సో కానీ ఒక చిన్న ప్రొడక్షన్ హౌస్, కొత్త ప్రొడక్షన్ హౌస్, ఒక చిన్న డైరెక్టరు, ఇలాంటి టైంలో ఇలాంటి పెద్ద ఆర్టిస్టులు లోపల తీసుకుంటున్నప్పుడు ఒక రకమైన జాగ్రత్త ఎక్కువ ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, చాలా స్పాంటేనియస్గా ఉండాలి, క్రియేటివ్గా కూడా ఉండాలి. ఇవన్నీ కొంచెం మనలో ఉన్న నిద్రపోయిన కొన్ని ఆ చిన్న ఎలిమెంట్స్ని కూడా అవి టక్ మనం ఫైర్ అప్ చేసి అలర్ట్ చేస్తాయి. సో దేవుడి వల్ల మాకు వేరే ఇబ్బందులు ఏమి రాలేదండి. వీళ్ళందరూ కూడా చాలా గొప్ప, ఐ కెన్ సే దీస్ ఆర్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్ అదర్ దెన్ యాక్టర్స్. మంచి నటులు అయితే అయ్యి ఉండొచ్చు కాక, కానీ మంచి మనుషులండి వీళ్ళంతా. సో చాలామంది ఇండస్ట్రీ అనుకుంటారంటే, బయట ఏమనుకుంటారంటే యాక్టర్స్ ఇలా ఉంటారు అలా చేస్తారు అని. బట్ ఒక్కసారి కెమెరా ఆఫ్ చేస్తే మాలాంటి వాళ్ళకి తెలుస్తుంటుంది సచ్ హ్యూమానిటీస్ అండి, బ్యూటిఫుల్ పీపుల్. అయితే ఇబ్బందులు ఇన్ ద సెన్స్ వాళ్ళ వైపు నుంచి ఇబ్బందులు రాలేదు, కానీ నా నుంచి నాకే ఇబ్బంది కలిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకసారి నా కాళ్ళు యాక్సిడెంట్ అయ్యి నాకు లెగ్మెంట్ టైర్ అయిపోయి నేను షూటింగ్ అంతా చేతి కర్రతోనే చేయాల్సి వచ్చింది. సో అక్కడెక్కడో సీన్ జరుగుతూ ఉంటుంది, ఇక్కడ ఒకళ్ళు ఉంటారు. సో నేనేంటంటే దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలని తత్తుంటా ఉంటుంది, పరిగెట్టేవాడిని అటు ఇటు. సరే ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని. సో బోర్డు రూమ్లో పెద్ద బోర్డు రూమ్, 20 మంది ఇటు 20 మంది కూర్చునేవాళ్ళు. అక్కడ చివరెక్కడో మురళీ శర్మ గారు కూర్చునేవాళ్ళు, ఇక్కడెక్కడో రామకృష్ణ గారు కూర్చునేవాళ్ళు. సో నేను కట్ చెప్పినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మన మైక్లో అంతమంది ముద్దులు అరిచే అవకాశం ఉండదు. సో పాపం వాళ్ళు కూడా రామ్ ప్లీజ్ అక్కడే ఉండి, ఏం పర్లేదు నువ్వు అక్కడి నుంచి చెప్పు మాకు అర్థమైంది అని చెప్పేవాళ్ళు. సో దీనివల్ల కొంచెం ఇబ్బంది కలిగిన మాట వాస్తవంగా నాకు కానివ్వండి. కానీ ఎక్కడ మనకి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఇలాంటి ఫిల్మ్స్ ఎప్పుడు పడితే అప్పుడు చేసే అవకాశం ఉండదండి. చాలా రేర్గా ఇలాంటి అవకాశం దొరుకుతుంది. అలాంటి అవకాశం నాకు శ్రీదేవి ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్స్ ఇచ్చినప్పుడు దాన్ని పూర్తిగానే సద్వినియోగం చేసుకున్నానని అనుకుంటున్నాను.